నా పేరు నరేష్ చాగంటి అండి. నాది నిజామాబాద్ డిస్టిక్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భూభారతి చట్టము అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్ రిక్రూట్మెంట్లో నేను కూడా ఒక అభ్యర్థిని. మేము ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా జిల్లాల వారీగా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది పైచిలకు మంది మీ అభ్యర్థులము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో శిక్షణలో భాగంగా అన్నీ కూడా అడావిడిగా అట్టహాసంగా ముగించడం జరిగింది. దాని ద్వారా మాకు అరకొర వసతులు ఇచ్చి పూర్తి స్థాయిలో ఎటువంటి ట్రైనర్లు లేకుండా శిక్షణలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఆ శిక్షణలు మేము తీసుకొని అక్కడ ఉన్న సర్వేలు డిఏల ద్వారా వాళ్ళ అనుభవాల ప్రకారంగా ఇచ్చిన ఆ యొక్క సలహాలు సూచనల మేరకు వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ అనుభవాన్ని బట్టి మేము నేర్చుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏదైతుందో ఆ మెటీరియల్ ప్రకారంగానే మేము చదువుకొని పరీక్షలకు సిద్ధం కావడం జరిగింది. ఇక్కడ మా సమస్య ఏంటంటే మేము ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి ఏంటంటే వాస్తవానికి మేము ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టంలో లైసెన్స్డ్ సర్వేయర్ దాని గురించి ట్రైనింగ్ తీసుకోవడానికి ఫీజులు కట్టడం జరిగింది. అందరం కూడా ఏవరేజ్గా 2,500, 5,000, 10,000 రూపాయలు కట్టడం జరిగింది. ఏవరేజ్గా తీసుకుంటే 5,000 రూపాయలు ఒకరు చొప్పున 10,000 పైచులకు మంది మేము కట్టడం జరిగింది. మేమందరం కూడా డబ్బులు కట్టిన దానికి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, శిక్షణ జరగలేదు. మాకు మేమే ప్రిపేర్ అయినాం. కానీ అది ఎప్పటిది అంటే నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి కాలంలో ఉన్న ఒక పద్ధతి, అప్పటి కాలంలో నుంచి వచ్చినటువంటి ఏదో పాత కాలపు సిస్టాన్ని పుస్తకాలని మనకి ఇచ్చారు, అవే చదువుకోమన్నారు, అవే చదువుకున్నాం. కానీ పరీక్షలలో మాత్రము అధునాతన సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఈ డిజిటలైజేషన్ ఏంటి, అవి మాత్రం అడిగారు. అంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అడగడం జరిగింది. కానీ మాకు వాటి గురించి ఎటువంటి సమాచారం లేదు, ఒక శిక్షణ లేదు, ఒక సబ్జెక్టు లేదు, కనీసం సిలబస్లో షెడ్యూల్లో కూడా లేదండి అది. సో మాకు ఇచ్చిన 50 రోజుల సెక్షన్లో ఒక్కరోజు కూడా మాకు చెప్పలేదు. ఏదో ప్రైవేట్ వాళ్ళను, వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళను, మిషనరీస్ కంపెనీస్ వాళ్ళను, డిజిపిఎస్ మిషనరీస్ కంపెనీస్ వాళ్ళను ఓ డెమో రూపంలో తీసుకొచ్చి డెమో చూపించారు తప్ప 5 నిమిషాలు 10 నిమిషాలు డెమో ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు మాకు ఎక్కడ నిరూపించలేదు, చూపించలేదు. అది అక్కడ పక్కన పెడితే మేము ఎగ్జామ్ రాసినాము, ఎగ్జామ్లో కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారని చెప్పేసి తర్వాత అక్కడ మిస్టేక్ జరిగింది. అంటే మాకు ఇచ్చిన ప్యాటర్న్ వేరు, అక్కడ పరీక్షలో ఇచ్చిన ప్యాటర్న్ వేరు. ఇది కూడా మిస్టేక్ జరిగిందని, తప్పిదలు జరిగినాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మినిస్టర్ దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళడం జరిగింది. దీనిని మళ్ళీ జరగకుండా చూసుకుంటాంలే అని చెప్పేసి అన్నారు. సరే జరిగిపోయిందని అన్నారు. అలాగే మేము కొన్ని మార్క్స్ కూడా వాల్యుయేషన్లో మార్క్స్ కూడా కలుపుతాము అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కానీ కలిపాలేరా మాకు తెలియదు. మళ్ళీ తర్వాత తీరా చూస్తే కనుక అందరినీ ఫెయిల్ చేసారు. ఓన్లీ 26% మాత్రమే, అంటే 1,034 మందిని పాస్ చేయడం జరిగింది.